హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త తెలపడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు శుభవార్త తెలపడం జరిగింది. రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వ్యవసాయానికి యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ స్కీమ్ కింద ఎకరాకు ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ పథకం జనవరి 26 నుంచి అమలు చేస్తామని పేర్కొనడం జరిగింది. గత ప్రభుత్వం ఏడాదికి 10,000 ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సాగులేని భూములకు రైతు భరోసా డబ్బులు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రాళ్ళు రప్పలు, గుట్టలు, రోడ్లు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయదని తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసే భూమికి ఎంత ఉన్నా ఈ స్కీమ్ వర్తిస్తుందని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా భూమి లేని రైతులకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. దీనికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏటా 12,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నట్లు కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. అయితే మీడియా మిత్రులు రైతు భరోసా 15,000కు బదులు 12,000 సంబంధించి అడగడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం 10,000 ఇచ్చినట్లు ఇప్పుడు మేము 12,000కు పెంచుతున్నట్లు తెలపడం జరిగింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి 12,000గా నిర్ణయించామని తెలపడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.